శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నేను ఈ వీడియోలో కుంభరాశి వారికి శని ప్రభావం ఎలా ఉంటుంది, 2020 నుంచి 2020 వరకు ఎప్పుడు శని ప్రభావం పోతుంది, దానివల్ల జరిగే ప్రభావాలు, దానివల్ల జరిగే మనకి గుడ్ న్యూస్లు ఏంటి అని మనం ఈ వీడియో ద్వారా చెప్పుకుంటాము. కానీ అందరూ భయపడే గ్రహం ఏంటంటే శని భగవానుడు. అసలు నిజంగానే భయపడవాలా? శని ఎక్కడ ఉంటే ఈ లగ్నం నిత్యా వీళ్ళకి మేష లగ్నం నుంచి మీన రాశి వరకు ఎక్కడ ఉంటే మీకు బాగా కలిసి వస్తుంది, శని ఏ స్థానంలో ఉంటే కాస్త ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలనేటువంటివి ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎఫెక్ట్ ఏవైతే ఉంటుందో కంప్లీట్గా మీకు జీవితాంతం మీ లైఫ్ లాంగ్ మనతో పాజిటివ్గా జరగాలంటే ఏం చెయ్యాలి ఈ వీడియో ద్వారా నేను క్లియర్గా మీకు చెప్తాను. మీకు ఈ రాశి వారికి ఎలాంటి శని, జన్మ శని గురించి ఎలా కుంభరాశిలో ఉంటుందో తెలుస్తుంది. శని భగవానుడు మార్చి 8 నెలల్లో చేంజ్ అవుతున్నారు అనమాట. ఈ రాహు కేతువు గురువు పెట్టుకునే గురువు వృషభం నుండి మిథున రాశిలోకి మే 15వ తేదీ మారుతున్నాడు. రాహు కేతులు 30వ తేదీ మారిపోతారండి. సో ఈ మేజర్గా ఈ 4 ప్లానెట్లో సంవత్సర ఫలితాలు చూసుకున్నట్టే మనం ఉగాది రోజు చెప్పుకున్నా, ఈ కొత్త సంవత్సరంలో చెప్పుకున్నా, మేజర్గా మనం ఉగాది నుంచి పంచాంగాలు చెప్పుకుంటాం అనమాట. కానీ ఉగాది ముందు నుంచే మనకి కొంచెం శనివి మారుతున్నారు కాబట్టి మీరు అందరూ కూడా ఏ రకమైన వంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విషయాల్లో మీరు జాగ్రత్తగా బాగుంటుందో అమ్మగారి అనుగ్రహం పొందాలంటే ఏ లగ్నం లేదా ఏ రాశి వారు ఏ మంత్రంతో ఏ గ్రహానికి దానం ఇవ్వాలన్నటువంటివి తెలుసుకుందామండి. కుంభ లగ్నము కుంభరాశి వారికి 2020 సంవత్సరం అంటే ఆ 4 గ్రహాల మార్పులు ఎటువంటి ఫలితాలు ఇస్తుందో చూసుకుందామండి. ముఖ్యంగా రాశిలో ఉన్నటువంటి శని భగవానుడు 2వ స్థానంలో ధనస్థానంలోకి వెళ్ళిపోతున్నాడు. ఎప్పుడైతే ధనస్థానంలో శని భగవానుడు వెళ్తున్నాడో, ఎప్పుడైతే 2లో ఉన్నప్పుడు మీ సర్క్యులేషన్ చేస్తారండి. ఇంతకుమించి ఎలాంటి ఇబ్బంది పడరు. మీ రాశికంలో ఉన్నందుకు శారీరక స్ట్రెస్తో పాటు శారీరక శ్రమను ఎలాగేస్తున్నాడో 2వ రాశిలో వెళ్తున్నప్పుడు అయితే ఈ సర్క్యులేషన్ ఈ రోటరీ సర్క్యులేషన్ ఆగిపోతాయండి. కొంచెం మనీ రొటేషన్ సర్కిల్ ఆగిపోతాయండి. అలాగే కొన్ని పనులు మాత్రం కొంచెం నిదానంగా జరుగుతాయి. అన్నదమ్ములతో కావచ్చు, కానీ కుటుంబ సభ్యులతో కానీ కొన్ని పరిచయాల వల్ల మీకు డిస్టర్బెన్స్ రావటం వల్ల ఇలాంటివి కొంచెం మీరు చేయాలనుకున్న పనులు కొంచెం డిస్టర్బెన్స్లు జరగడం అనేది జరుగుతుంటాయండి. ఇక్కడ రాహుకేతువులు కూడా మారుతున్నారండి. ఈ 2వ అధిపతమైన వాటిని గురువు 5వ స్థానంలోకి వెళ్తున్నారు. దీనివల్ల ఏమిటంటే సంతానం ఒక ఏజ్లో పెరిగిపోయిన తర్వాత వాళ్ళు టెన్షన్ పట్టాలు, అలాంటి వారికి ధనాధిపతి అనేటువంటి గురుడు 5మంలోకి మే 15వ తారీఖు మారుతున్నాడు. ఖచ్చితంగా మీకు ఈ 2020 సంవత్సరాలకు మీ ఉద్యోగ అవకాశాలు కానీ మంచిగా మీ మాట వినేటట్టు కానీ చేస్తారనమాట. 5మాధిపతి దశాధిపతిపై మీకు కృత్రిమంగా ధనయోగ ప్రయోగాన్ని ఇచ్చే అవకాశం ఉండండి. అంటే మీ పిల్లల ద్వారా మీకు సడన్గా వచ్చే లాభాలు ఇలాంటివన్నీ మీకు మంచి లాభాలు పెరిగే అవకాశం ఉంటుందండి. అంటే గురువు ప్రభావం వల్ల అండి. ఇలాంటివన్నీ కూడా చాలా మందిని తెలియకుండా అపవాదం లేకుండా ఫీల్ అవుతుంటారు. శని ప్రభావం మాపై ఎఫెక్ట్ ఉంటుంది. లేదండి, శని ప్రభావంతో పాటు గురువు అనేవారు మనకు అనుకూలంగా ఉంటే, ఆ గురువు అతిపెద్ద గ్రహం కదండి. గురువు ప్రభావం ఉంటే మనకి ఎలాంటి ఈ ప్రభావాల నుంచైనా ఎలాంటి దోషాల నుంచైనా మనకి బయటకు తీసుకొచ్చే శక్తి ఎక్కువగా ఉంటుందన్నమాట. మెడికల్ రంగాల్లో ఉన్న వారికి, రాజకీయ పార్టీలకి సంతాన అభివృద్ధి, ఈ రాజకీయాల అభివృద్ధి ఇలాంటివన్నీ కూడా యోగిస్తున్నాయని లగ్నాల్లోకి ఎప్పుడైతే రాహు వస్తున్నాడో, సప్తమంలో కేతు ఉన్నాడో, ఎప్పటి నుంచి అంటే 30 నుంచి మీరు అనవసరమైన భ్రమల్లోకి లోపుతాయి. అంటే ఎక్కువగా మీరు షాకింగ్ గురవుతుంటుంటారు. మీరు అతిగా ఊహించుకుంటూ భ్రమల్లో కూరుకుంటుంటారు. ఇవన్నీ కూడా మీకు చాలా కొంచెం మీ మానసికంపై ఒత్తిడి కలుగుతుంటాయి.
మీకు మరి దీనివల్ల కొంచెం జీవిత భాగస్వామితో ఎడబాట్లు, కొంచెం కుటుంబ సభ్యులతో ఎడబాటులు మీకు కలుగుతూ ఉంటాయండి. కొంచెం ఈ భ్రమలో నుంచి మీరు బయటకు రండి. ముఖ్యంగా మీరు విష్ణు ఆరాధన, దత్తాత్రేయ ఆరాధన, గురు ఆరాధన చేయటం వల్ల చాలా చాలా మీకు అనుకూలతను కలిగిస్తుంటాయండి. కొన్ని అపవాదులు, అవరోధాలు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ఎక్కువగా గురు పూజ, గురువు ఆరాధన చేయడం చాలా మంచిదిగా ఉంటుంది. శని ఎప్పుడు ముగిస్తుందో, దీని నుంచి ఎలా బయటపడాలో, ఎలాంటి పరిమాణాలు చూసుకొని తెలుసుకుందామంటే, ఎలాంటి శరీర ప్రభావమో ముందు ఏ రోజుగా వినిపిస్తుందంటే దానికి 2 జవాబులు ఉన్నాయండి. అదొకటంటే మొదటిగా ఒక టెంపరీ డేట్ ఉందండి. ఏలినాటి శని టెంపరీగా మాత్రమే వదులుతుంది. ఇంకో దాంట్లో మాత్రం కంప్లీట్గా పూర్తిగా ఏలినాటి ముగుస్తుంది. ఆ డేట్స్ ఏంటంటే జనవరి 3, 2027లో, అంటే 2027 సంవత్సరం జూన్ 3వ తారీఖున టెంపరీగా మాత్రమే ముగుస్తుందండి. 2027 సంవత్సరం జూన్ 3 ప్రభావం మీనరాశి నుంచి మేషరాశిలోకి సంచారం జరుగుతుంది. అక్కడ 4.5 నెలలు ఉండి తిరిగి మేషరాశి నుంచి మీనరాశిలోకి వచ్చేస్తారు. అక్కడ 4 నెలల 3 రోజులు ఉంటారండి. ఎప్పుడు అయితే శని దేవుడు తిరిగి మీనరాశి నుంచి మళ్ళీ మేషరాశిలోకి ప్రవేశం చేస్తాడు అంటే 2028 సంవత్సరం ఫిబ్రవరి 24వ తారీఖున ఏలినాటి శనివారం పూర్తిగా కంప్లీట్గా కుంభరాశి వారిని వదులుతుంది. 2028 ఫిబ్రవరి 24వ తారీఖున కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ముగుస్తుంది. పూర్తిగా కంప్లీట్ ముగిసిపోతుంది అన్నమాట. 2027 సంవత్సరంగా 2028 మాకు దగ్గరగా లేవు. ఇలా ఎల్లో ప్రభావం ఉంది, ఇలా చాలా దూరం ఉంది. ఇలా శని ముగించుకోవడానికి అంటే మీరు ఎవరు భయపడకండి. 2027 సంవత్సరం జూన్ 3వ తారీఖు లేదా 2028 ఫిబ్రవరి 24వ తారీఖు వరకు ఏలినాటి శని ప్రభావం కలిగే కష్టాలు, నష్టాలు మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదండి. ఇక్కడ ఏంటంటే మనకు జరిగే పనులు కొంచెం ఆలస్యం అవుతాయి. మనం చేయాల్సిన పని ఒకసారి కంటే 2 సార్లు చేయాల్సి వస్తుంది. అంతేకాని మీరు కొంచెం ఇలా మిమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టమండి. శని మన కర్మకి ఫలితాన్ని ఇస్తాడు. మనం మన కర్మల్ని సద్భరంగా ధర్మబద్ధంగా చేస్తే ఎప్పుడు స్వామి కూడా మనపై చాలా అనుగ్రహం చూపిస్తారండి. మీరు కొంచెం అన్నదానాలు మీకు కుదిరితే ప్రతిరోజు గుడికి వెళ్ళి, లేకపోతే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ ప్రదర్శనలు చేయటము, అన్నదానాలు చేయటము, మూగజీవులకు అన్నాలు పెట్టడం వల్ల మీకు శని ప్రభావం జరుగుతాయని కొంచెం ప్రభావం తగ్గుతూ ఉంటాయి. ప్రతి శనివారం శని భగవానుడికి అభిషేకం చేయటం వల్ల కూడా మీకు కొంచెం శని ప్రభావం నుంచి తగ్గుతాయి. మీరు శనివారం నాన్ వెజ్ కానీ ఆల్కహాల్గా తీసుకోకుండా ఉంటే బాగుంటుంది. ఇలాంటి సూచనలు మీరు పాటించడం వల్ల మీకు ఎలాంటి ప్రభావం మీకు తొలగిపోతుందండి. ఇలాంటి సూచనల వల్ల మీరు పాటించడం వల్ల మీ జీవితం చాలా ఆనందంగాను ధర్మబద్ధంగాను సాగిపోతుందండి. మీకు కొంచెం స్వామి మీకు కొంచెం అధ్యయనం సృష్టి అవకాశం కూడా ఉంటుంది. శని కూడా కర్మకారకుడు కాబట్టి ఎవరైతే మంచి కర్మలు చేస్తారో, ఎవరైతే మంచి దాన ధర్మాలు చేస్తారో, వృద్ధులు సహాయ కార్యక్రమాలు చేస్తారో, ప్రతిరోజు సూర్య భగవాన్ని నమస్కరిస్తారో శని భగవాను ఆశీస్సులు ఎప్పుడు మీపై, మీ కుటుంబంపై ఉంటాయన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.